రెస్పాన్సిబిలిటీ ఉందండి 2%. నా దగ్గర ప్రపోజల్ సార్ చూపెట్టాము. జీరాట్రిక్ హోమ్స్ వాళ్ళకు ఎస్బీఐ వాళ్ళు రీసెంట్గా 1 crore ఇచ్చారండి. నేను ఐ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ దట్ ఆర్గనైజేషన్. సో ఎందుకంటే అది సెంట్రల్ బేస్డ్, అంటే మనం కొంత సేవ అందించగలము. హౌ బెస్ట్ వీ కెన్ మేక్ దమ్ ఇండిపెండెంట్ అండి, బికాస్ ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ హ్యావింగ్ ద నాలెడ్జ్. ఇంటెలిజెన్స్ అనేది ఉందండి వాళ్ళకు. దాంతో పాటు ఇది మన జ్ఞాన సముపార్జన అనేది జరగాలి. అలాంటి మనం రిస్ట్రక్షన్గా వర్కింగ్ ఎన్వైరన్మెంట్, అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడున్న మనకు తక్షణ కర్తవ్యం అండి. ఆ పెద్ద ఇష్యూ ఏంటంటే అన్నిటికన్నా ఏఎస్జీ అండి. మొబైల్ ఇచ్చేస్తున్నారు, బస్ అంటే దాని వెయిట్ సర్వెంట్ వాళ్ళు పని వాళ్ళు చేస్తున్నారు. అవర్స్ మీద పీపుల్ ఆర్ వాచింగ్ మొబైల్ అంటే. ఇప్పుడు నా ఫోన్లో నేను వాట్సాప్ చూస్తే చాలా చూడలేదండి. ఇంట్లో పోయిన తర్వాత జనరల్గా అప్పుడు అవర్లీ ఒక్కొక్కసారి చూస్తుంటాం, లేకుంటే పిల్లలు దానికి అడిక్ట్ అయిపోతున్నారు. కొన్ని వాల్యూ అడిషన్స్ అది నెగిటివిటీగా యాడ్ అయిపోతున్నాయి. అలాంటి వాటికి ఏ రకంగా రిడ్రెస్ చేయాలి, మన యొక్క ఎక్కడెక్కడైతే ఛాలెంజెస్ ఉందో ఆ ఛాలెంజెస్ని ఏ రకంగా మిటిగేట్ చేయాలి, దానికి సైంటిఫిక్ అప్రోచ్ ఒకటి ఎస్ఓపి లాంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లాంటిది మనము చేసి అది గవర్నమెంట్కు ఇది ఎందుకంటే పార్ట్నర్షిప్ అండి. సార్ చెప్పినట్టుగా కొలాబరేటివ్ అప్రోచ్ లోపల మనం ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా దీన్ని మీ అందరి సహకారంతో ఇక్కడ ఈనాటి కార్యక్రమానికి అద్భుతంగా అరేంజ్ చేసిన డాక్టర్ కిరణ్ సార్కు రియల్లీ చాలా చాలా ధన్యవాదాలండి. ఇలాంటి ప్రోగ్రామ్ చాలా జరగాలండి. మన ఐఐట్లో చేసినప్పుడు కూడా వాళ్ళు ఎంత అండి 1 hour అండి వాళ్ళు చేశారు. దాంట్లో మన గౌరవనీయులైన పెద్దలు డాక్టర్ సతీష్ రెడ్డి గారు ఉన్నారు, హూ ఇస్ ద సైంటిఫిక్ అడ్వైజర్ టు ప్రైమ్ మినిస్టర్. సార్ బాగా చాలా ఇంట్రెస్ట్ ఉందండి. ల్యాబ్ స్కూల్లో డిఆర్డీఓలో పెద్ద సెంటర్ ఓపెన్ చేస్తున్నారు. నేను దానికి ప్రొఫెషనల్ కన్సల్టెంట్ లెక్క ఉన్నాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. సో ఇలాంటిది మనకు అది సపోర్టింగ్ హ్యాండ్ అనేది గవర్నమెంట్ నుంచి ఉండాలి. కానీ దీనికి కర్త కర్మ క్రియ అండి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనుకోకూడదండి. సార్ లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళండి. యాజ్ బీయింగ్ ఏ రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ మాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. బికాస్ ఇఫ్ యూ వాంట్ టు డిస్క్రైబ్, ఇఫ్ యూ వాంట్ టు ఇల్లస్ట్రేట్, ఇఫ్ యూ వాంట్ టు ఆర్టికులేట్, మాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. బియాండ్ దాట్ మేము కొన్ని మాట్లాడలేం. మీరు ఎందుకంటే యు ఆర్ ఆల్ ది ఇండిపెండెంట్ అండి. మీకున్నంత లిబర్టీ, మీకున్నంత అది ఏమంటారు పరిపక్వత, మీకు అంటే మా అద్భుతమైన నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ అది వాళ్ళకి ఎలా పంచాలి అనేది మనము దాన్ని తప్పకుండా చేయాలండి. సార్ చెప్పినట్టుగా ప్రివెన్షన్ ఇప్పుడు ప్రివెన్షన్ అయితే కంటిన్యూస్ నిరంతర ప్రక్రియ అండి. మరియు డిటెక్షన్ అంటారు కదా, మళ్ళీ దానికి మనకు ఇప్పుడు దాని ద్వారా కాజెస్ ప్రివెన్షన్ అండ్ దెన్ ఎర్లీ ప్రివెన్షన్ ప్లానింగ్ ఎలా చేయాలి, స్పెసిఫిక్ అప్రోచ్ ఎలా వెళ్ళాలి, దానికి మేనేజ్మెంట్ ప్లాన్ ఎలా చేయాలి, సో అండ్ దెన్ ఎగ్జిక్యూషన్ ఎలా జరగాలి. సో వీటన్నిటిపైన మనకు శాస్త్ర సాంకేతిక ఏదైతే మనకు ఇప్పుడు ఉన్నాయో వాటన్నిటికీ మనము అందిపుచ్చుకోవాలండి. వాటిని ఏ రకంగా హౌ బెస్ట్ వీ కెన్ ఇంప్లిమెంట్ దాన్ని మన అప్లికేషన్ మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఏ అప్లికేషన్స్ రీసెంట్గా ఒక ల్యాబ్ ఐఐటీలో ఓపెన్ చేశారు సార్. ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ ఎలా డెవలప్ చేయాలి, అంతే ఎవ్రీథింగ్ ఈస్ ఆన్లైన్ పోర్టల్ కదండి. సో అలాంటిది ఇంకా మనందరము గురుగుడి మీలాంటి పెద్దలు మీరంతా రియల్లీ నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిష్ఠాతులండి. మీరు లేని ఈ పని ఎవరు చేయలేరండి. కాబట్టి మనమందరం నేను ఇక్కడ టైం తీసుకోను, ఎందుకంటే ఇక్కడంతా ఎక్స్పర్ట్స్ ఉన్నారండి. వాళ్ళ యొక్క ఇన్పుట్ చాలా అవసరం మనకు. సో విదేశ్ సార్ నాకు అవకాశం ఇచ్చారు, మీ అందరి ముందు నిలబడి ఇక్కడ మాట్లాడే భాగ్యం కలిగించారు. కాబట్టి మీ యొక్క దివ్య ఆశీస్సులు మా అందరికీ కావాలండి. మరి దానికి బదులు మన పిల్లల పని ఎక్కువ కావాలి. కాబట్టి ఈ ఇష్యూను మనము అడ్రస్ చేయాలంటే మనమందరము ఏకం కావాలండి. మేమున్నాము అభ్యాసం అనేది ఇలాంటి ఎన్జిఓస్ ప్లస్ గవర్నమెంట్ వాళ్ళతో కలిసి పనిచేయాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అవకాశం. Are we carrying holistic therapies which are required at present era in a right way? So to bring that question into your minds and to clarify some myths and facts about autism, I just want to discuss some few slides of thoughts. Though it is an extensive PPT, I don't want to touch all the areas, but certain areas like eyes or touch and what, these are the outputs of a computer kind monitor. But the same brain registers those in the mind in certain areas of the brain. What we see, what we hear, what we analyze, and what we bring out the output in the brain is how the brain is processed, how it is placed in the brain also. Brain lo kuda certain areas in the brain are connected. మనకి బ్రెయిన్లో చాలా లోబ్స్ ఉంటాయి, అది ఒకటే సబ్స్టెన్స్ కాదు.
ఇది ఫ్రంట్ లోబ్ ఇస్ అ ఫ్రాంటల్ లోబ్, ఇక్కడ ఉండేది పెరైటల్ లోబ్, పక్కన ఉండేది టెంపరల్ లోబ్స్, వెనకాల ఉండేది ఆక్సిపిటల్ లోబ్స్, అండ్ దెన్ ద స్మాల్ బ్రెయిన్ వీ కాల్ దెమ్ as cerebellum. So these are the brains like acts as a CPU for the whole body. So body is a monitor and the brain is your CPU. Okay, so whatever the input you're looking at, you register. But if you're a normal person lo ela untundi ante నేను చూసిన దాన్ని ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్కి వెళ్ళింది అంటే దాన్ని రిజిస్టర్ చేసుకున్న దాన్ని ప్రాసెస్ చేసుకుంటుంది, ప్రాసెస్ చేసుకున్న దాన్ని కరెక్ట్గా ఎనలైజ్ చేస్తుంది, కరెక్ట్గా ఎనలైజ్ చేసిన దాన్ని నా విజువల్ అవుట్పుట్స్, నేను ఐస్తో ఏం చూస్తున్నాను, నా నోట్తో ఏం మాట్లాడుతున్నాను, నా చెవులతో ఏం వింటున్నాను, నా హ్యాండ్స్తో నేను ఏం పర్ఫామ్ చేస్తున్నాను. దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ప్లే విత్ మై హోల్ బాడీ, వాట్ ఐ హ్యావ్ ఎనలైజ్డ్ ఇన్ ద బ్రెయిన్. Similarly, if you look into the autistic child brain, what they take the input from the surrounding doesn't register in the brain in the way they look at. వాళ్ళు చూసిన దాన్ని, వినిన దాన్ని వాళ్ళు గ్రహించడము నార్మల్ చిల్డ్రన్ గ్రహించినట్లుగా వాళ్ళ బ్రెయిన్ గ్రహించదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గ్రహించకుండా డిఫరెంట్గా గ్రహించినప్పుడు వాళ్ళ ప్రాసెసింగ్ ఆల్సో డిఫరెంట్గా జరుగుతుంది. ఆ ప్రాసెసింగ్ డిఫరెంట్గా జరిగినప్పుడు అవుట్పుట్ ఆల్సో డిఫరెంట్గా జరుగుతుంది. సో ఇక్కడ టూ థింగ్స్ ఐ వాంట్ టు ఎంఫసైజ్ ఆన్ దాట్. వన్ థింగ్, మనం అందరం డెవలప్మెంట్ ఆఫ్ ద బ్రెయిన్లో ద స్టార్ట్స్, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ before your pregnancy becomes positive through a test, pregnancy test becomes positive, the first part is your heart and second part is your brain. By 7 weeks itself, your brain starts functioning. From the zygote, from the embryo itself, the brain is starting. So, the cells, we call that neuronal genesis. And neurons ki starting cells edaithe undo, adi starting from the 6 weeks itself, 6 to 7 weeks itself. అక్కడి నుంచి దాని జర్నీ ఆఫ్ ఇంపార్టెంట్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఆఫ్ ఫార్మేషన్ హ్యాపన్స్ ఇన్ ద ఫస్ట్ 3 months ఆఫ్ యువర్ ప్రెగ్నెన్సీ. సో ద మెయిన్ ఇంపాక్ట్ ఇన్ ద బ్రెయిన్ ఫార్మేషన్ ఇట్ సెల్ఫ్, అది బ్రెయిన్ కరెక్ట్గా ఫామ్ అయితేనే కదా రిజిస్టర్ సరిగ్గా చేసుకోగలుగుతుంది. సో ఫార్మేషన్ డిఫెక్ట్స్ ఇన్ ద బ్రెయిన్ ఎనలైజింగ్ ఇన్ ద న్యూరోనల్ జెనసిస్, నర్వ్ సెల్స్ యొక్క డెవలప్మెంట్లో ఎలా జరుగుతుంది. We all know, like I see one of my student here, when we talk about taking about post-graduation diploma and early intervention, Srinivas, hi. వాయిస్ని గుర్తుపెడతాడు, సోషల్ స్మైల్ ఇస్తాడు, దెన్ దేర్ స్టార్ట్స్ దేర్ ఇంటరాక్షన్. అంటే ఫస్ట్ రికగ్నైజ్ చేసిన తర్వాత దేర్ సంథింగ్ హీ రిజిస్టర్డ్ ఇన్ ద మైండ్. ఆ రిజిస్టర్ అవ్వడానికి ఎక్కడ రిజిస్టర్ అవుతుంది? ఒక ఫేస్ అంటే ఒక టెంపరల్ లోబ్ ఆఫ్ ద బ్రెయిన్లో. బట్ చూసిన వెంటనే ఆ టెంపరల్ లోబ్లో గుర్తుపెట్టేసుకునే సెల్స్ అక్కడ పనిచేస్తాయి. పనిచేసిన దాన్ని ప్రాసెస్ చేసుకుంటుంది. ఓకే, ఇది మళ్ళీ నువ్వు ఒక డేటా ఒక కంప్యూటర్కి ఇచ్చావంటే అది మెమరీలోకి వెళ్తుంది. వన్స్ యూ ప్రెస్ దట్ అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్. సిమిలర్లీ అవర్ బ్రెయిన్ ఈజ్ ఆల్సో మచ్ మోర్ గిగాబైట్స్ దాన్ వాట్ ద కంప్యూటర్ ఈజ్. సో ఏమవుతుంది అంటే ప్రాసెసింగ్లో అక్కడ స్టోర్ చేసుకున్న దాన్ని వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, when it is been now మళ్ళీ నువ్వు బేబీతోని అటాచ్మెంట్ హ్యూమన్ ఇంటర్ఫేస్ జరిగినప్పుడు, yes, I recognize this voice, I recognize this face, and let me communicate what Amma is communicating with me, let Appa is communicating with me. That is what they look at. So వాళ్ళు కమ్యూనికేట్ చేసుకున్నప్పుడు సెకండ్ థింగ్ అసోసియేషన్. ఇప్పుడు కొత్తగా మిమ్మల్ని పరిచయం చేసుకుంటే ఐ డోంట్ స్టార్ట్ ఫ్రీక్వెంట్గా ఏదో ధారాళంగా మాట్లాడాను కదా. I will try to develop that rapport డెవలప్ చేసుకోవడానికి నా సెల్స్ ఆఫ్ ద బ్రెయిన్ నాకు హెల్ప్ చేస్తాయి. rapport హెల్ప్ డెవలప్ చేసుకున్న తర్వాత strengthening of that is through association. How that association happens? కొంతసేపు అయిన తర్వాత అమ్మ వాళ్ళు ఆడుకుంటారు 6 months లోపల, పీకబు అదే దట్ విచ్ నానా బుజ్జి కన్నాని ఫేసెస్ చేసాం, ముద్దాడటం, వాళ్ళు ఎగరేయటం, అదే అని హక్ చేసుకోవడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయటం లైక్ ఎ డాల్స్. సో దాంతో వాళ్ళ బ్రెయిన్ ఒక రిజిస్టర్ చేసుకుంది సోషల్ నేచర్ ఏంటి. ఓ దిస్ ఇస్ అమ్మ పద్దాక అటాచ్మెంట్ త్రూ వాట్ షీస్ ఫీడింగ్ అండ్ అటాచింగ్ టు ద అదర్ పర్సన్. ఇంకొకరు ఎవరు ఉంటున్నారు ఇంట్లో, సిబ్లింగ్ ఉన్నారా, నాన్న ఉన్నారా, ఇంకెవరు ఉన్నారు, గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారా, దెన్ దేర్ అటాచ్మెంట్ ఎక్స్టెండ్స్ టు ద పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ.
Okay, and then what of that association is through the different other cortex in the brain. A critical understanding happens in your frontal lobe. Understanding చేసుకున్న దానికి తర్వాత execution లో how do they execute, how do they express the facial expressions? Yes. What about the speech? టూ మంత్స్కి వెళ్ళి కూయింగ్ చేస్తారు, 6 monthsకి వెళ్ళి అమ్మ పాత అనుకుంటూ దే ట్రై టు మేక్ సమ్ సాంగ్స్. బై 9 months కూకింగ్ మమ్మ తాత అత్త, ఎందుకంటే నువ్వు రిపీటెడ్గా దానికి ఒకటే సాంగ్స్ వినిపిస్తున్నావు కాబట్టి, చెప్తున్నావు కాబట్టి, నీ ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి. సో ఆ మమ్మ పాప 1.5 year ఏం చేస్తున్నారు, ఇంట్లో ఉన్న వస్తువులతో కనెక్ట్ చేస్తున్నావు. వాటర్ చెప్తున్నావు, నీకు ఇది పెడుతున్నాను, సెర్లాక్ పెడుతున్నాను, అమ్మ పెడుతుంది, అది పెడుతుంది. యూ డెవలపింగ్ దట్ సోషల్ rapport with your child. So similarly the child starts off by 1.5 year water, annam, simple words, one words. By 2 years, 2.5, they associate the words again, phrases. By 1.5 to 2 years they say water kavali. They differentiate నువ్వు ఏంటి నేనేంటి, నువ్వు నేను. 1000 times or more than that, a networking of nerves happens in the brain. అవి స్ట్రాంగ్ నెట్వర్క్గా మారిపోయిన తర్వాత నువ్వు దాన్ని విడగొట్టి చేయాలి అంటే అది జరగని పని. అందుకే వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ such that the roots of attachment to the other nerve cells will happen in appropriate manner. Okay, ఎందుకు అంటే you're rerouting it, you're rerouting your networking of the brain properly such that you're sensing the child. For that what is required? Screen is required. No, నువ్వు 1 yearకి వెళ్ళా నీ చైల్డ్ కనుక థెరపీ ఒక రైమ్స్ని కనుక వల్లిచ్చేస్తుందో, A to Z వల్లిచ్చేస్తుందో, లేదంటే ఫ్రూట్స్ చెప్పేస్తుందా, రైమ్స్ చెప్పేస్తుందా, సార్టింగ్ అవుట్ ద థింగ్స్ చేసేస్తున్నారా, కలరింగ్ చేసేస్తున్నారా, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ ద థెరపీస్. Therapies are meant to have a humanistic connections between the two persons such that the need based. ఇప్పుడు మోటార్ వైజ్గా చేసేవాడికి మోటార్గా ఏం ప్రాబ్లం లేదు ఆటిస్టిక్ చైల్డ్కి. ఇట్స్ ఓన్లీ ద మెంటల్ అండర్స్టాండింగ్ అండ్ స్పీచ్. సో వాట్ ఈస్ యువర్ మెయిన్ కన్సర్న్ ఇన్ వర్కింగ్ ఇన్ యువర్ థెరపీస్ ఇస్ దట్ how humanistically you're making your child to understand, connectivity with the eye contact and connectivity in their speech. So second thing is your social brain, fourth thing is your speech related brain. And for what body the structure in your mind structure మనం పైన ఏం మాట్లాడుకున్నా కూడా దానికంటూ మీనింగ్లెస్గా ఉంటుంది. సో టుడే యూ ఎక్స్ప్లెయిన్, ఐ మీన్ ఈవెన్ ఇట్స్ రియల్ ఎడ్యుకేషన్ ఈవెన్ ఫర్ మీ. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఎన్జిఓ నడుపుతున్న వాళ్ళకు కొంతవరకన్నా మనం అర్థం చేసుకుంటే ఏంటంటే, మనం ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అంటే ఎక్కువగా సైంటిఫిక్ నాలెడ్జ్ లేకపోయినా కూడా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ బ్రెయిన్ అనేది మనకు అర్థమైనప్పుడు చాలా బెటర్గా మనం హ్యాండిల్ చేయొచ్చు అండ్ ఇంటరాక్ట్ అవ్వచ్చు పేరెంట్స్ అది కూడా. ప్లీజ్ షేర్ దట్ యువర్ పీపీటీ అండ్ వచ్చిందంటే ఆల్మోస్ట్ 50-60% or 70% ఆఫ్ దాన్ని మనం పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయడానికి అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు అనేది నాకు అనిపించింది ఆఫ్టర్ యువర్ ప్రెజెంటేషన్ అండ్ ఆల్. అండ్ నౌ you cannot be able to go in a very scientific kind of a one. And what I believe is like, since మీరు అందరూ ఫీల్డ్లో చాలా ఇయర్స్గా ఉన్నారు కాబట్టి, దో యు ఆర్ ఫోకస్ మోర్ ఇన్ టు ఐటీ అండ్ కూడా కొద్దిగా లిమిటెడ్ వేలో మీరు ఆటిజం ఫోకస్ ఉన్నా కూడా, మెనీ ఆఫ్ యూ మైట్ బీ హ్యావింగ్ ఫేర్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆటిజం. ఓకే, సో ఇంటర్వెన్షన్ పర్స్పెక్టివ్ వచ్చినప్పుడు ఐ బిలాంగ్ టు థెరపీ బ్యాక్గ్రౌండ్, ఆక్యుపేషన్ థెరపిస్ట్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నా మైండ్కి వచ్చేది ఏంటంటే సెన్సర్ ఇంటిగ్రేషన్ అనేది. ఓకే, ఈ దాంట్లో కొంతమందికి ఆల్రెడీ ఐడియా ఉంటుంది, కొంతమంది మీ యూనిట్లో కూడా ఇలాంటి ఒక సెటప్ పెట్టుకొని ఉంటారు. ఓకే, సో మనము ఒక ఆర్టిజం పిల్లల్ని ఆలోచించినప్పుడు ఏమేమి ఇష్యూస్ మన మైండ్లో వస్తాయి. ఒక ప్లేస్లో కూర్చోడు, తిరుగుతూ ఉంటాడు, బాడీ రాకింగ్ ఉంటుంది, హెడ్ బ్యాంగింగ్ ఉంటుంది. ఓకే, ఇలాంటి అన్ని దానికి సిన్స్ ఇస్ ఆల్ ఆర్ రిలేటెడ్ టు బిహేవియర్, వీ గివ్ అ నేమ్ యాజ్ బిహేవియరల్ ప్రాబ్లమ్. ఓకేనా, కానీ is it that behavior modification or applied behavioral analysis only will be beneficial for remediating these problems? ఓన్లీ ఇప్పుడు ఒక ఇంటలెక్చువల్ డిసేబుల్డ్ పర్సన్కి బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బాడీ రాకింగ్ అక్కడ కూడా ఉంటుంది. ఓకే, బట్ ఆటిజం పిల్లలకి వచ్చిన బాడీ రాకింగ్ కానీ హెడ్ బ్యాంగింగ్ కానీ దాని ఫిజియాలజీ, దాని పెద్ద ఫిజియాలజీ కొద్దిగా డిఫరెంట్.
మనం ఓన్లీ బిఎం అప్రోచ్, ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ బిఎం అప్రోచ్ వర్క్ కాదని చెప్పట్లేదు, ఓన్లీ బిహేవియర్ మాడిఫికేషన్ అప్రోచ్ని తీసుకొని లేదంటే అప్లైడ్ బిహేవియర్ అనేది తీసుకొని ముందుకు వెళ్ళామంటే మేబీ వీ మే నాట్ బి ఏబుల్ టు గెట్ దట్ మచ్ రిజల్ట్స్. ఓకే, రీసెర్చ్ చూసామంటే కూడా నియర్ అబౌట్ 75% ఆఫ్ బిహేవియరల్ ఇష్యూస్ వాట్ ఎవర్ పర్సన్ విత్ ఆటిజం ఆర్ చైల్డ్ విత్ ఆటిజం ఇస్ గ్రోయింగ్, ఇట్స్ బికాస్ ఆఫ్ సెన్సరీ ప్రాసెసింగ్ ఇష్యూస్. సో ఆ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు మనం ఈ సెన్సరీ ప్రాసెసింగ్ని అడ్రస్ చేయాల్సింది. ఓకే, సో వాట్ ఈస్ దిస్ సెన్సరీ ప్రాసెసింగ్? ఇప్పుడు మనం అందరూ ఉన్నామన్నమాట కదా, ఇట్స్ అ కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్, అడిక్వేట్ లైటింగ్ ఉన్నాయి, ఏసీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వెరీ కంఫర్టబుల్. వాట్ ఇన్ కేస్ కిరణ్ సార్ మనకి ఇక్కడ ఏసీ ప్రొవైడ్ చేయలేదంటే మనం ఏమవుతాం? లేదు కొద్దిగా ఇలా ఈ ఫోకస్ లైట్లు ఇంకొద్దిగా ఎక్కువ చేసేద్దామంటే ఏమవుతుంది? డిస్కంఫర్ట్ వస్తుంది. ఓకే, సిన్స్ వి ఆల్ ఆర్ వోకల్, మన ప్రాబ్లం ఏంటనేది మనం కమ్యూనికేట్ చేయగలం. కొంతమంది ఇంగ్లీష్లో లాంగ్వేజ్ ఇష్యూస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ ఒక పాయింట్ గానే ఎక్కువ మనకి డిస్కంఫర్ట్ అయిందంటే మనము చెప్తాం. చెప్పిన తర్వాత కూడా దానికి రెమెడీలు దొరకలేదు అనుకోండి, నెక్స్ట్ వాట్ యూ డూ? ఫ్రస్ట్రేషన్ అవుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ టాలరెన్స్కి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత ఏం చేస్తారు? ఏదైనా షౌట్ చేస్తారు, లేదంటే నెక్స్ట్ ఇస్ వాక్ ఆఫ్, ఇదే చేస్తారు. ఓకే, ఇప్పుడు మీ పొజిషన్లో చైల్డ్ విత్ ఆటిజం విచ్ ఇస్ హ్యావింగ్ కమ్యూనికేషన్ ఇష్యూస్, విచ్ ఇస్ మ్యూట్, విచ్ ఇస్ నాట్ ఏబుల్ టు సే వాట్ ఎవర్ ఇస్ ప్రాబ్లమ్స్, అలాంటిది ఒక 20 మంది పిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. నేను చెప్పిన అన్ని ఎన్విరాన్మెంటల్ చేంజెస్ మనం చేస్తాం, ఏమవుతుంది? ఆబ్వియస్లీ దే విల్ బికమ్ హైపర్ కదా. సో ఆ టెంపర్ టాంటమ్స్ ఎక్కువ అయిపోతుంది, వాళ్ళు చెప్పలేరు, ఇంకా మ్యూట్. ఇంకా బయట పెరిగిన మన టీచర్స్, పేరెంట్స్, ప్రొఫెషనల్స్ ఏం చేస్తాం? లేలే ప్రోగ్రామ్ జరిగే వరకు ఇక్కడే ఉండాలి. అంటే వీ హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ గోయింగ్ అవుట్. మా పిల్లలకి అది కూడా. సో ఏమవుతుంది? ఒక సైడ్ లోపల జరిగే బాధ, ఇంకా సైడ్ దాన్ని చెప్పలేకుండా బాధ, థర్డ్ బయట పోలేకుండా బాధ. సో 3 angles వీఆర్ కంప్రెసింగ్ కదా. సో దిస్ లీడ్స్ టు బిహేవియరల్ ఇష్యూస్. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఇక్కడ హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. మేజర్గా మీ అందరికీ తెలుసు, ఆటిజం అనేది ఈ మధ్యలో మనం వింటున్నాము. బట్ అది ఏజెస్ నుంచి, అంటే మనం కనుక తీసుకుంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి అది ఉన్నా కూడా అది ఇదివరకు రోజుల్లో అంటే ఒక 20 ఏళ్ళ కిందట తీసుకుంటే అది మనకు ఒక 1000-1500 మందికి అవుతున్నది. ఈ రోజున 70-80 మందికి ఒకటి ఆటిజం వచ్చే ఛాన్సెస్ ఉంది. ఆటిజం అంటే ఏంటి అంటే మనకు మైండ్లో ఉన్నటువంటి దాన్ని ఒకసారి డిస్కనెక్ట్ అవుతుంది. మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కనుక తీసుకుంటే మనకు వాళ్ళు లేట్గా మాట్లాడడం కానీ, లేట్గా కనెక్ట్ అవ్వడం కానీ, ఏదన్నా మనం చెప్పినప్పుడు లేట్గా అర్థం చేసుకొని రియాక్ట్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ వస్తున్నాయి. సో ఇది రోజు రోజుకు ఒక మహమ్మారిలాగా మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని, ఇండివిజువల్గా కానీ, పేరెంట్స్ని, ఫ్యామిలీని కానీ, సొసైటీని కానీ చేసే పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. సో ఇక్కడ నేను ఇది ముఖ్యంగా ఇది కండక్ట్ చేయడానికి ఏంటంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాటిల్లో లేట్ ఐడెంటిఫికేషన్ జరగడం వల్ల, చాలా లేట్గా దాన్ని గుర్తించడం వల్ల ఆ పిల్లలు మిగతా సమాజంలో ఉన్నటువంటి మిగతా పిల్లలతో కలవలేకపోవడం అనేది ఇక్కడ జరుగుతూ వస్తుంది. సో ఇది మనకు ఒక కొన్నిసార్లు పేరెంట్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం, ఒక రకమైనటువంటి స్టిగ్మాలో ఉండడం వల్ల నా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు అనుకోవడం, లేదా కొన్ని స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఇది కొంచెం స్పెషల్ చిల్డ్రన్, వీళ్ళకు కొంత మందబుద్ధి ఉంది కొంచెము అని మన కొన్ని విషయాలలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిగతా పిల్లలతో కలవకుండా, లేదా కొన్ని స్కూల్లో అడ్మిషన్ ఇవ్వకుండా జరుగుతుంది. ఈ రోజున మీరు కనుక తీసుకుంటే దాదాపు 60-70 మంది పిల్లలకు ఒకళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇంకొక 10 ఏళ్లలో ప్రతి 10 మందిలో ఒకళ్ళకి వచ్చే అవకాశం కనపడుతుంది. అంటే ఇది మీడియా ద్వారా, మీ అందరి ద్వారా, తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది అంత ఈజీగా తీసుకునేటువంటిది ఆటిజం కాదు. మనకు ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేస్తుంది. ఇది చాలా ఎక్స్పెన్సివ్. మిగతా విషయాల్లోకి ఎలా అయితే మనము వ్యాక్సిన్స్ తీసుకున్నామో అటువంటి టైంలోనే ఇది కూడా ఐడెంటిఫికేషన్ కనుక జరిగిందని అంటే డెఫినెట్గా దీనికి సంబంధించినటువంటి 60-70% ఆఫ్ ది ప్రాబ్లమ్ని మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు. చాలామంది లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఉన్నటువంటి పిల్లల లోపల వాళ్ళకు ఇలాంటి థెరపిస్ట్ల దగ్గరికి పంపించలేక, అంటే చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఇది దాదాపు 40-50 వేల రూపాయలు నెలకు ఒక థెరపిస్ట్ దగ్గరికి పంపించాలంటే ఆ పిల్లలు నార్మల్ పిల్లల్లాగా మార్చాలంటే దాదాపు అంత అవుతుంది. సో దానికి మనకున్న పరిస్థితుల్లో వాళ్ళు చూపించుకోలేక ఇంట్లోనే ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఫ్యామిలీస్ ఎంతగా
డ్యామేజ్ అవుతాయో మీరు కూడా ఊహించుకోవచ్చు. సో దీని మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేసేసి ఒక 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 నేషనల్ స్థాయి ఉద్యమంలాగా తీసుకొచ్చి అవేర్నెస్ తీసుకురావాలి. ప్రభుత్వానికి కూడా దీన్ని రిక్వెస్ట్ చేయాలి. దీని మీద డేటా కలెక్షన్ జరగాలి. ఎక్కువ మంది థెరపిస్టులను మనం దీనిలో తయారు చేయాలి అనే ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్లో ఇక్కడ ఎన్జిఓస్ అందరినీ సమావేశపరిచి ఎక్స్పర్ట్స్ను డాక్టర్స్ కూడా తీసుకొచ్చి దీనికి ఏం చేయొచ్చు, దీన్ని వే ఫార్వర్డ్ ఎలా తీసుకెళ్ళాలి, ఇది రైట్ టైం ఇలాంటి జరగకపోతే ఒక సమాజంలో ఒక ఇండివిజువల్ స్కూల్స్ని మనం ఎలా తీసుకురావచ్చు అనే దాన్ని ఇక్కడ ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం బిగినింగ్. ఇది ఒక మిషన్ లాగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఒక ఆర్టిజం మీద ఒక మిషన్ లాగా దీన్ని తీసుకెళ్ళాలి. ప్రభుత్వానికి ఏం చేయాలి, స్కూల్స్ని ఏం చేయాలి, ఎన్జిఓస్కి మనం ఎలా సపోర్ట్ చేయాలి అండ్ పేరెంట్స్ని ఎలా సపోర్ట్ చేయాలనేటువంటి దానికి ఒక రౌండ్ టేబుల్ ఈరోజు